ఫ్రెండ్స్ కుబేరా ఛానల్ స్వాగతం. సో మనకి మార్కెట్ ఫ్రైడే ఎలా ట్రేడ్ అయినాయి, ఇండియా, యూరోప్ అండ్ యుఎస్ అండ్ మోర్ ఓవర్ రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనకు వచ్చేసి నిఫ్టీ 151 పాయింట్స్ అప్తో క్లోజ్ అయింది, 22,147. సో మోస్ట్లీ ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో మార్కెట్ అంత కన్సిడరేషన్ అయితే తీసుకోలేదు. వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ సెన్సెక్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ నియర్ అబౌట్ 1% ట్రేడ్ అవడం జరుగుతుంది. సో ఇది మనకి మార్కెట్ని అప్ సైడ్ తీసుకువెళ్ళడానికి అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే బాగా సపోర్ట్ ఇచ్చిందండి. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఆఫ్ నౌ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకి 22,203 పాయింట్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఒక 70 పాయింట్స్ అప్లో అయితే మనకు ఆ డిఫరెన్స్ అయితే ఉంది నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి. మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే యూరోప్ మార్కెట్స్ ఆన్ ఫ్రైడే వచ్చేసి దగ్గర దగ్గర సో ఒకటి ఆల్మోస్ట్ మనకి ఇంగ్లాండ్ 0.24%, డాక్స్ 0.56% నెగిటివ్లో ట్రేడ్ అయింది, క్యాక్ వచ్చేసి ఆల్మోస్ట్ న్యూట్రల్. సో ఒక రేంజ్లో అయితే మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాం యూరోప్ మార్కెట్స్. కాకపోతే యుఎస్ మార్కెట్స్లో వచ్చేసి నాస్డాక్ ఏదైతే ఐటీ ఇండెక్స్ ఉందో అది 2.05% డౌన్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము, S&P 0.88 అండ్ డౌ జోన్స్ 0.56% అప్లో ట్రేడ్ అవడం చూసాము. కాకపోతే మనకి ఐటీ ఇండెక్స్ అయితే బాగా ఫాలో అయితే మనము గమనిస్తున్నాము ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ మనము యుఎస్ ఫీచర్స్ కూడా ఎలా ట్రేడ్ అయింది అనేది ఒకసారి చూద్దాము. ఆల్మోస్ట్ న్యూట్రల్ అయితే ఉందండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి మార్కెట్ రేపు కొంత మార్కెట్ ఒక రేంజ్ ఉండొచ్చు అనేది అనిపిస్తుంది. సో ఆ రేంజ్ అనేది ఒకసారి చూద్దాము. కాకపోతే ఏదైతే ఇజ్రాయెల్ యుఎస్ మార్కెట్స్ ఉందో దాని యొక్క కన్సిడరేషన్ అయితే మార్కెట్ మీద కనపడటం లేదు. అది ఎందుకనేది సపరేట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో ప్రస్తుతం వచ్చేసి కొన్ని లెవెల్స్ అయితే మనం చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి చూసినట్లయితే ఏబిసి ప్యాటర్న్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఒకవేళ అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే మాత్రం సో 47,000 నియర్ అబౌట్ 700 ఇక్కడ కనుక మనకి ఈ ఏబిసి ప్యాటర్న్ బ్రేక్ అయితే మాత్రం మనకు అప్ సైడ్ మూమెంటం 48,143-200 లెవెల్స్ దాకా నాకు కనిపిస్తుంది అప్ సైడ్ మూమెంటం. విత్ స్టాప్ లాస్ వచ్చేసి నాకు ఇక్కడ పెట్టాలి 47,600 దాకా నాకు స్టాప్ లాస్ అయితే కనిపిస్తుంది. సో ఒక 80 పాయింట్స్ మనం స్టాప్ లాస్ తీసుకొని 400 పాయింట్స్ టార్గెట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మనము 80 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకొని ఇది యొక్క ఏ స్ట్రాటజీ ప్రకారం కూడా మనం ఇక్కడ రాస్తున్నాము ఏబిసి ప్యాటర్న్. సో ఎంట్రీ ఇక్కడ అవ్వండి, ఈ ఎంట్రీ ఇక్కడ అవ్వండి, స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టండి. మనకి దగ్గర దగ్గర 48,200 లెవెల్స్ దాకా నాకు కనిపిస్తుంది. సో నియర్ అబౌట్ 500 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం అనేది నేను రేపు చూస్తున్నాను. లేదు నాకు వచ్చేసి ఇది ఒక ట్రెండ్ లైన్ అండి. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ మనకి ఇక్కడ నెగిటివ్గా బ్రేక్ అయితే మాత్రం లేదు, నాకు అప్ సైడ్ మూమెంటం లెవెల్స్ చెప్పాను. ఒకవేళ డౌన్ సైడ్ మూమెంటం అయితే నాకు ఈ లెవెల్స్ క్రూషియల్గా కనిపిస్తుంది, ఈ లెవెల్స్ అండి. సో 47,400 లెవెల్స్ నాకు క్రూషియల్గా కనిపిస్తుంది వన్స్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే. సో నాకు డౌన్ సైడ్ టార్గెట్ 46,989 దాకా నేను చూస్తున్నాను. సో ఏదైనా మనకి అప్ సైడ్ మూమెంటం డౌన్ సైడ్ మూమెంటం లెవెల్స్ ఎక్కడ బ్రేక్ అవుతున్నాయి అనేది మనం క్లియర్గా నోట్ చేసుకోవాలి. అది మీరు ఒకసారి మన చార్ట్స్లో నేను చెప్తున్నాను, అది మీరు ఒకసారి నోట్ చేసుకోండి ట్రేడింగ్ చేయబోయే ముందు. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ లెవెల్స్ కూడా మనం ఒకసారి చూద్దాము. ముందుగా మనం నిఫ్టీ లెవెల్స్ చూసినట్లయితే సో ఇక్కడ వచ్చేసి మీకు ఇన్సైడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. నిఫ్టీ వచ్చేసి ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇన్సైడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో దాని యొక్క మీకు స్ట్రాటజీ యొక్క ఎలా ఎంటర్ అవ్వాలనేది ఒకసారి చూద్దాం. ఇన్సైడ్ క్యాండిల్ ఇది 22,180 దగ్గర ఉంది. సో నాకు ఇన్సైడ్ క్యాండిల్ అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే అంటే ఈ 180 దగ్గర కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు 22,130 స్టాప్ లాస్ తీసుకుంటున్నాను 50 పాయింట్స్. సో నాకు అప్ సైడ్ మూమెంటం నాకు 180 కనుక బ్రేక్ అయితే మాత్రం ఇది 217 లెవెల్స్, దాని తర్వాత వచ్చేసి నాకు 340 లెవెల్స్ దాకా నాకు కనిపిస్తుంది అప్ సైడ్ మూమెంటం విత్ స్టాప్ లాస్ ఇది తీసుకుంటాను. కాకపోతే లోవర్ సైడ్గా మనకు బ్రేక్ అయితే మాత్రం సేమ్ ఇదైతే ఈ యొక్క రేంజ్ అయితే మీరు ఒక స్టాప్ లాస్ కింద కన్సిడరేషన్ పెట్టుకోవాలి. ఓకే, అన్ని పాయింట్స్ మీరు స్టాప్ లాస్ పెట్టాలి. అది అప్ సైడ్ మూమెంటం ఏంటినా ఇక్కడ సిఈ ఎంట్రీ కింద స్టాప్ లాస్ అండి. సిఈ అంటే మన కాల్ ఆప్షన్ మార్కెట్ పైకి వెళ్ళిద్దని, ఇక్కడ ఒకవేళ డౌన్ సైడ్ మూమెంటం బ్రేక్ అవుతుంటే పిఈ ఎంట్రీ అండ్ ఇది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, సో మీరు స్టాప్ లాస్ అనేది క్లియర్గా నేను ఇక్కడ రాస్తున్నాను. సిఈ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, పిఈ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అనేది, ఎందుకంటే నాకు ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇదేంటంటే మేజర్గా నాకు ఈవెన్ ఏబిసి ప్యాటర్న్ నాకు అప్ సైడ్ మూమెంటమే నాకు ఎక్కువ బ్రేక్ కనిపిస్తుంది. కాబట్టి మీరు రేపు సిఈ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. ఓకే, సిఈ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ మనకు వచ్చేసి న్యూస్ ఉన్నాయండి, ఫ్లాష్ న్యూస్, అది ఒకసారి చూద్దాము. మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దీనిలో మేజర్గా మనం చూసినట్లయితే ప్రాఫిట్ జెమ్స్ 37% ఇరాన్ అన్నట్లుగా ఇస్తున్నారు. ఎన్ఐఐ కూడా అప్పులా అన్నట్లు, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా అప్ అన్నట్లుగా ఇస్తున్నారు. సో మనకు వచ్చేసి క్వార్టర్ అండ్ క్వార్టర్ కానీ ఇరాన్ ఇయర్ కానీ మనకి బ్యాంకింగ్ సెక్టర్ మంచిగా రిజల్ట్స్ ఇస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్ అయితే మంచిగా రిజల్ట్స్ ఇస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఎవరైతే బ్యాంకింగ్ స్టాక్ హోల్డ్ చేస్తున్నారో హెచ్డిఎఫ్సి చాలా లోవర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. మీరు స్టిల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే
మనము 1400 లెవెల్స్ దగ్గర కూడా చెప్పాము. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడైనా మీరు ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో నుంచి మంచి ఫ్లాష్ న్యూస్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే మనకి డైరెక్ట్ ఎయిర్ ట్యాక్సీస్ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలన్నట్లుగా చూపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మేజర్గా ఏదైతే ఉందో ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ కనాట్ ప్లేస్ నుంచి గుర్గావ్కి జస్ట్ 7 minutesలో మేము తీసుకెళ్తాము, కాస్టింగ్ 2,000 to 3,000. అదే కనుక మీరు ఒకవేళ ఏదైనా క్యాబ్ బుక్ చేసుకున్నట్లయితే నియర్ అబౌట్ 1,500 to 2,000 ఉంటుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో అది వచ్చేసి 90 minutes, క్యాబ్ అయితే 19 minutes ట్రావెల్ పడుతుంది, నాదైతే ఓన్లీ 7 minutes అన్నట్లుగా ఉంటుంది. సో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇండిగోకి ఇది ఒక మంచి పాజిటివ్ మూమెంటం. సో రెవెన్యూస్ పెరుగుతాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి, కాబట్టి ఒకసారి దాని లెవెల్స్ కూడా ఒకసారి మనం చూద్దాము. ఓకే, సో మేజర్గా మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి దీపక్ పరేఖ్ గారు రిజైన్ చేసినట్లుగా ఫ్లాష్ న్యూస్ ఉంది హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి. సో ఆయన ఒక విజనరీ కాబట్టి ఓకే, మనకు వచ్చేసి ఏజ్ లిమిట్ క్రైటీరియా ప్రకారం ఆయన రిజైన్ చేసి ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే కొంత మార్కెట్లో ఒక నెగిటివ్ ఇండికేషన్ మనకి 580 దాకా లోవర్ టచ్ అయ్యి మళ్ళీ 601 వచ్చిందండి. ఒకవేళ మనకి ఈ లెవెల్స్ కనుక మీరు ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ ఏమైతే ఉందో 580 అనేది మేజర్ స్టాప్ లాస్ తీసుకొని మీరు ఎంటర్ అవ్వండి హెచ్డిఎఫ్సి లైఫ్లో. సో దీనికి దగ్గర మనకి అప్ సైడ్ దగ్గర ఈ యొక్క లెవెల్స్ దాకా కనిపిస్తుంది. ఫస్ట్ టార్గెట్ అయితే నేను 640 లెవెల్స్ క్రాస్ అవుతానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి 60 లెవెల్స్ మీరు చేయాల్సింది విత్ 20 points స్టాప్ లాస్తో మీరు హెచ్డిఎఫ్సి లైఫ్ అయితే ఎంటర్ అవ్వండి. ఓకే, 20 points స్టాప్ లాస్తో. నెక్స్ట్ వచ్చేసి కొన్ని వేరేవి కూడా చూద్దాము. మనకి రేపు ఇండియన్ బ్యాంక్ కూడా ఉంది, ఇండియన్ బ్యాంక్. సో బ్యాంకింగ్ సెక్టర్ ఇప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుందండి. దీనిలో మనకు వచ్చేసి ఇండియన్ బ్యాంక్ నాకు వచ్చేసి కరెక్ట్ సపోర్ట్ దగ్గర ఇది హాల్ట్ అయింది. సో ఇక్కడ నుంచి నాకు అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది విత్ స్టాప్ లాస్ 45 స్టాప్ లాస్తో మీరు ఎంటర్ అవ్వండి. ఫస్ట్ టార్గెట్ 52 రూపీస్. ఇది రాజరత్న ఇండస్ట్రీస్ ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి నాకు ఫుల్ అప్ సైడ్ మూమెంటం అంటే నాకు వచ్చేసి ఈ లెవెల్స్ అండి, ఈ లెవెల్స్ నియర్ అబౌట్ 700 లెవెల్స్ నాకు అప్ సైడ్ క్యారీ అయితేనే నేను దాంట్లో బయింగ్ సైడ్కి వెళ్తాను, లేదా నాకు ఈ లెవెల్స్ అయినా కానీ 670 లెవెల్స్ కానీ నుంచి నేను దీనిలో బయింగ్ సైడ్కి వెళ్తాను. విత్ స్టాప్ లాస్ వచ్చేసి 610 దాకా ఉంది. కాకపోతే ఇది అప్ సైడ్ మూమెంటం 825 లెవెల్స్ నాకు చూపిస్తుంది. అప్ సైడ్ మూమెంటం నియర్ అబౌట్ 820 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మంచి లెవెల్స్లోనే ట్రేడ్ అవుతుంది. సో ఈ లెవెల్స్ మంచి బ్రేకేజ్ ఇచ్చిందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత కరెక్షన్ కనమాట మనకి మంచి బ్రేకేజ్ మూమెంటం అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో నాకు ఇది వచ్చేసి నియర్ అబౌట్ ఈ లెవెల్స్ 16-18 దాకా కనిపిస్తుంది. ఇది మంచి హెవీ వెయిట్ కాబట్టి నిఫ్టీ ఇది అయితే మంచి అప్ సైడ్ మూమెంటం క్యారీ అయ్యే ఛాన్సెస్ అయితే చూపిస్తుంది. విప్రో వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఏడిఆర్లో వచ్చేసి 4% అప్ సైడ్, 4% అనేది అప్ సైడ్లో ట్రేడ్ అయిందండి మనకి సాటర్డే ఈవినింగ్ వచ్చేసి. సో అందువల్ల ఏంటంటే విప్రోలో ఇప్పుడు దాకా ఏదైతే కరెక్షన్ కనిపించిందో మనం 400 లెవెల్స్ ఏమో డిస్కస్ చేసాము స్టాప్ లాస్ మేజర్గా. ఒకవేళ ఈ లెవెల్స్ దాకా రీచ్ అయితే మనకి సెల్లింగ్ ఉంటుందని ఇది వచ్చేసి మేజర్ సపోర్ట్ కింద పనిచేస్తుంది. సో విప్రో అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు, ఎందుకంటే మనకు వచ్చేసి ఐటీలో ఇది బాగా కరెక్షన్ అయితే కనపడింది. విత్ స్టాప్ లాస్ మీరు ప్రస్తుతం వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్స్ చూసుకోండి. విత్ స్టాప్ లాస్ వచ్చేసి 430 లెవెల్స్ ప్రస్తుతం స్టాప్ లాస్ పెట్టుకొని మీరు విప్రో అయితే ట్రేడ్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఏదన్నా మనకు వచ్చేసి మన లెవెల్స్ ద్వారా మనం ట్రేడ్ చేస్తాము. ప్రస్తుతం వచ్చేసి ఏమైతే మనకి రేపు హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ సో ఈ లెవెల్స్ అయితే డిస్కస్ చేసి మనకి క్లియర్గా మీరు నోట్ డౌన్ చేసుకొని మీరు దాని ప్రకారమే ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.